నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో వారి భరతం పట్టేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ రంగంలోకి దిగబోతుంది. ఇప్పటికే చాలామంది మీద కేసులు నమోదు చేశారు. కొంతమంది అయితే జైలుకు కూడా వెళ్ళారు. ఇట్లాంటి క్రమంలో విచ్చలవిడిగా ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అనేది ఒక నిర్ధారణ అయ్యింది. దానికి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ, కేసులు నమోదు కానీ మనం చూస్తూనే ఉన్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డిపై ఆయనపై కూడా కేసు నమోదైంది. అలాగే నిజామాబాద్కు సంబంధించి ఇలా చాలామంది ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అసలు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఇలాంటి సందర్భంలో వాటిని విచారించి ఆ భూముల తాలూకు ఎవరెవరు ఆక్రమించుకున్నారు, ఎంతెంత అంటే ఆ భూమి విస్తీర్ణం, ఈ వివరాలన్నీ విచారించాలి. దానికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన చేశారు. ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారో వాటిని స్వచ్ఛందంగా తిరిగిస్తే ఎలాంటి చర్యలు ఉండవని. అలా దాదాపు చాలామంది ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారు. వాటిని స్వాధీనపరుచుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ఆశ చూపి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడంతో కొన్ని ఆక్రమణలు జరిగాయి. వాటికి తాలూకు కొన్ని పర్స్యూ అయ్యాయి. ఇట్లాంటి సందర్భంలో ఇప్పుడు తాజాగా సిట్ను ఏర్పాటు చేసి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఎకరాలు భూములు కబ్జాకు గురయ్యాయి వాటిని దృష్టి పెట్టి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎవరైతే ఆక్రమించుకున్నారో అది ఈ పార్టీ అని లేదు, ఆ పార్టీ అని లేదు, ఎవరైనా సరే వారికి సంబంధించి చర్యలు తీసుకోవాలి అనే బాధ్యతను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి అప్పగించారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక ప్రకటన కూడా చేయబోతారు. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కొంత సమాచారాన్ని ప్రభుత్వం తెప్పించుకుంది. అంటే ముఖ్యంగా కొన్ని చోట్లయితే కోట్లాది రూపాయల విలువైనటువంటి భూముల్ని దర్జాగా అనుభవిస్తున్నారు కొంతమంది అయితే. అంటే ఆ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్లని అయితే రకరకాలుగా నిర్మాణాలు చేపట్టేశారు. వాటిని కూడా నిర్మాణాలు చేపడితే కూలగొట్టండి. బంజారీహిల్స్లో చూసాం మనం. మాజీ ఎమ్మెల్యే అయితే ఆ ప్లేస్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమిలో 4 షాపులను ఏర్పాటు చేసి వైన్ షాప్ ఒకటి, మటన్ షాప్ ఒకటి, చికెన్ షాప్ అని అలాగా రెంట్కి ఇచ్చేసాడు. దాన్ని కూడా కూలగొట్టారు. ఇట్లాంటి తరుణంలో ఇలా చాలా వరకు ఆక్రమణలు జరిగాయి. కాబట్టి ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి. పేదలకు చెందాల్సినటువంటి భూములను పెద్దలు ఆక్రమించుకుంటే ఎలా చూస్తాం అనేది ప్రభుత్వం ఆలోచన. ఇలాంటి క్రమంలో త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిట్ ఒక పర్యటన చేయబోతుంది. దానికి సంబంధించి వివరాలు అక్కడ స్థానిక అధికారులతో పాటు ప్రజలతో కూడా మమేకమై వారి దగ్గర నుంచి వివరాలు రాబట్టాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారంతో రంగంలోకి దిగబోతుంది సిట్.